ఇవన్నీ సున్నీ ముస్లిం దేశాలు. కాబట్టి ఇరాన్ ఆర్థికంగా దెబ్బతినుంది. దానికి ఇప్పుడు యుద్ధం కారణంగా ఇక విపరీతమైన నష్టం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికి 30% దెబ్బతిని ఉన్న దేశం ఇంకొక 30% దెబ్బతింట. శాంతం దెబ్బతింది కానీ 60% దెబ్బతింట. తిన్నప్పుడు దానికి కడుపు పడుతుంది ఏంటి, నేను ఎట్టాకు నాశనం అవుతున్నాను కాబట్టి నా ప్రత్యర్థి వర్గానికి సంబంధించిన ముస్లిం దేశాలను కూడా నాశనం చేయాలనుకుంటాను ఆర్థికంగా. మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఒకప్పుడు అరబ్ దేశాలంటే మన ఆఫ్ఘనిస్తాన్ మెంటాలిటీ, తాలిబాన్ల మెంటాలిటీ, హిజాబుల దగ్గర నుంచి, బురకాల దగ్గర నుంచి, చదువుల దగ్గర నుంచి, ఆడవాళ్ళని చూసే తీరు నుంచి అట్టుండే అరబ్ దేశం. గత 30-35 సంవత్సరాల నుంచి అంతకుముందు ఉన్న రాజుల కుటుంబాల బిడ్డలు ఇప్పుడు పాలకులుగా ఎవరెవరైతే ఉన్నారో, సహియాన్ దుబాయ్ కావచ్చు, మహమ్మద్ బిన్ సల్మాన్ కావచ్చు, బహ్రెయిన్ పాలకుడు, వీళ్ళందరూ కూడా విదేశాల్లో చదువుకుని వచ్చారు. ఈ మత విద్యను ఇక్కడ నేర్చుకుంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువులు చదివారు, అక్కడ స్వేచ్ఛను ఆస్వాదించారు. ప్లస్ ఆ దేశాల ఎదుగుదలని గమనించారు. గమనించి వీళ్ళు కొత్తగా ఏం బిగిన్ చేశారే అంటే వీళ్ళ దేశాన్ని మోడర్నైజేషన్ వైపు తీసుకెళ్ళారు. సౌదీ అరేబియా లాంటి పరమ మత దేశంలో ఫ్రీగా మీకు కావాల్సిన దుస్తులు ధరించచ్చని అధికారం ఇవ్వడం ఎవరైనా ఊహిస్తారా? ఇండస్ట్రియల్ అంతకుముందు ఇన్వెస్ట్మెంట్స్ వేరే వాళ్ళని అలౌ చేసేవాళ్ళు కాదు, ఓన్లీ పెట్రోల్ అమ్ముకుని బతికేవాళ్ళు.